కూడా అసిడిటీ, అల్సరు, జలసిల్లు. ఎందుకు వచ్చింది? రైసే, రైసు, కేకులు, ఐస్ క్రీములు సేమ్ అన్ని అందరు చేసే తప్పులే. అంటే మేము మా ఏజ్లో కొన్ని తక్కువ తప్పులే చేసాం. మాకు కమరకట్లో స్వీట్లో ఉంటే బెల్లమో ఏదో చక్కెర ఉండేది. ఇప్పుడులాగా రకరకాల భయంకరమైన నోట్లో పెట్టుకుంటే టప్పని వేలిపోయేటివి. ఏంటేంటివో సెంటర్ ఫ్రెష్, సెంటర్ ఏంటివో అవి స్ట్రింగ్ అంట, దాని పేరు ఏందో ఒకటి, అంటే కాటేస్తుంది అని వాడు చెప్తాను. అట్లా విచిత్రమైన రకరకాల ఫుడ్లు వచ్చినాయి. అసలు ఊహించలేము. మా టైంలో అంత బ్యాడ్ లేదు కదా, అందుకని నడిచింది కథ. అయినా మాకు అసిడిటీలు, అల్సర్లు, రకరకాల సమస్యలు ఉన్నాయి. అది నేను ముఖ్యంగా ఏమంటే రైస్ తినే వచ్చింది నాకు కూడా. అది ఎక్కువ అంతే కదా. ఎందుకంటే ఏం జరుగుతుంది, వెరీ సింపుల్ అండి, సైన్స్ ఇది. ఇప్పుడు రైస్ వేసినారు, ఫైబర్ లేదు, అరిగిపోయి ఏమవుతుంది, మీకు బాడీలో 5 to 6 grams ఆఫ్ బ్లడ్ ఉంటుంది. మీకు 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ కావాలి అంతే. ఎక్కువ ఉంటే దాన్ని అవసరంలే. అది ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది బ్రెయిన్, ఎక్కువ డబ్బులు సంపాదించినోడు ఎత్తి పెడతాడు కదా, ఎఫ్డీలు వేస్తాడు. ఇంకా ఎక్కువైతే బాత్రూంలో గోడలు దువ్వేసి లోపల పెడతాడు, ఇంకా ఎక్కువ అటకలో పెడతాడు. అట్లా అది ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా గ్లైకోజన్గా మార్చి కండరాల్లో, మజిల్స్లో ఎత్తిపెట్టినప్పుడు మళ్ళీ వాడుకునే దానికి డ్రా చేసుకుందామని ఎత్తిపెడుతుంది. అది ఎత్తిపెట్టే లోపల మళ్ళీ నువ్వు ఇంకో 2 ఐస్ క్రీములు తింటివి, 2 స్వీట్లు తింటివి, 2 కూల్ డ్రింకులు తాగి, 2 కాఫీలు తాగుతావి. దాన్ని ఏం చేస్తుంది, ఇంక అవసరం లేదు వీడికి అని దాన్ని ఫ్యాట్గా మార్చి లివర్లో అన్ని ఎత్తిపెట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్లు కావడము, ఒబేస్ కావడము, ఇవన్నీ అయితే వస్తారు. అట్లా 10 ఏళ్ళు అబ్యూజ్ చేసి దాన్ని మొత్తం సిస్టమ్ అంతా భిన్న వేయాలా, ఫైర్ అయిపోవాలా. మీరు పేపర్ తీసుకొని పొయ్యిలో వేసినారు, ఎంతసేపు కాలుతుంది, మంట పోయా, మళ్ళా పేపర్ వేయాల్సిందే. అట్లా రైస్ తింటే అరిగిపోయా, గ్లూకోజ్గా మారిపోయా, ఫ్యాట్ అయిపోయా, మళ్ళా ఆకలేసా. ఎందుకు బ్రెయిన్ ఖాళీ ప్లీజ్ సార్, మళ్ళీ నువ్వు పేపర్ వేస్తేవి. అట్లా విపరీతంగా హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి.